హాయ్ టు ఆల్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా, ఇది ఏంటి అనుకుంటున్నారా? పటిక. సో పటికతో నేను ఏం చేస్తున్నానంటే స్వచ్ఛమైన కుంకుమ రెడీ చేస్తున్నాను. నాకు కుంకుమ నిండుకుంది అంటే మొత్తం అయిపోయేదాకా ఎందుకని చెప్పేసి నేను టైం ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మనకి పటిక తెలుసు కదా, పటిక మిస్టరీ కాదు, పట్టిక పుల్లగా ఉంటుంది కాదు. ఆ పట్టికని మనము ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో పట్టిక అండ్ పసుపు. మనకి ఎంత కుంకుమ కావాలనేది క్వాంటిటీ, సగం పట్టిక అండ్ సగం పసుపు. ఎంత ఎంత చేసుకోవాలంటే అంత ఫ్రెష్గా ఉండాలి. కొంచెం కొంచెం చేసుకున్నా పర్వాలేదు, ఒకటేసారి చేసుకున్నా పర్లేదు. ఎంత ఎంత పట్టిక తీసుకుంటామో అంత కుంకుమ పసుపు తీసుకోవాలి. మనకి ఎంత కుంకుమ కావాలనుకుంటామో అంత పటిక ప్లస్, చూసారు కదా, పటిక ప్లస్ పసుపు. అండ్ దీంట్లో మనం కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం లెమన్ యాడ్ చేసుకున్నాం. లెమన్ అండ్ ప్లస్ ఇది చూసారు కదా, సెంట్ అనమాట. మనకి కుంకుమ మంచి ఫ్లేవర్ రానికి ఇది స్వచ్ఛమైనది అనమాట సెంట్. ఈ సెంట్ ఒక 4 చుక్కలు ఇందులో వేసేసుకుంటే ఇంకా మంచిగా కుంకుమ మంచిగా మనకి స్మెల్ వస్తుంది. అమ్మవారికి కూడా మనము కుంకుమ గంధం అనేది మనకి స్మెల్ గంధంలో కలుపుతాం కదా, ఈ స్మెల్ అనేది అమ్మవారికి చాలా ఇష్టము. పూజలలో ఈ సెంట్ వాడితే కూడా చాలా మంచిది. కాబట్టి మనం కుంకుమ తయారీలన్నా ఒక 4 డ్రాప్స్ వేసుకుంటే చాలా సువాసన ఉంటుంది. సో ఫస్ట్ ఇది ప్రిపేర్ చేద్దాం. సో చూసారు కదా, మనం కుంకుమ ప్లస్ మిశ్రీ మిక్సీ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సెంట్ అండ్ ఒక 4 చుక్కల నెయ్యి కూడా అనమాట, స్వచ్ఛమైంది. మనము తినేది కాకుండా అమ్మవారి కోసం పూజ కోసం పెట్టుకునేది స్వచ్ఛమైన నెయ్యి. ఒక 4 చుక్కలు అండ్ కొంచెం హాఫ్ లెమన్ కట్ చేసుకొని ఆ లెమన్ ఒక 4 చుక్కలు. నేను ఇప్పుడు నెయ్యి ఒక 2 చుక్కలు వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. నెయ్యి కూడా ఏంటంటే శుభసూచకంగా బాగుంటుంది. కొంచెం కుంకుమ అంటే కొంచెం పొడి పొడి కాకుండా కొంచెం ఇట్లా బాగుండాలి కదా. ఒక 4 చుక్కల నెయ్యి, 4 చుక్కల నెయ్యి అండ్ సెంట్ ఉంది కదా, మన ఈ సెంట్ ఉంది కదా, ఈ సెంటుని కూడా మనం ఒక 4 డ్రాప్స్ వేసుకున్నాం. చూసారు కదా సెంట్. నేను ఇది రోజ్ వాడతాను అనమాట, రోజ్ సెంట్ గంధంలోకి కొంచెం వేసుకోవాలి, చాలా సువాసన వస్తుంది. సో ఈ రోజ్ సెంట్ అనేది కూడా మనం ఒక 4 చుక్కలు వేసుకున్నాం. సో చూసారు కదా, కుంకుమకి కావాల్సిన పదార్థాలు అనేటివి కొంచెం పటిక బెల్లం